నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో మరో 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తారని చెప్పి అనుకుంటున్నా అన్న. ఎందుకు జగన్ గారు? ఎందుకు జగన్ గారు అంటే ఇప్పుడు చదువుకుని ఖాళీగా చాలామంది బేవర్స్ అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి వాలంటీర్ జాబ్స్ ఇచ్చి, సరే అది 5,000 6,000 పక్కా పెడితే కనుక అలాంటి వాళ్ళందరూ బద్ధకంగా లేజీగా తయారవకుండా ఉండడానికి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే నవరత్నాల పథకాలు ఇస్తున్నారు, మన కిడ్నీ ప్లాంట్ ఓపెన్ చేసిండు. సో ఇంతకు మించి ఏం కావాలన్నా? అంటే చాలా మంది నెగిటివిటీ ఉంది కదా జగన్ పైన, అసలు పాలన బాగాలేదు, సో అనవసరంగా పథకాలు ఇస్తున్నాడని చెప్పేసి, జాబ్స్ లేవు, డెవలప్మెంట్ లేదని చెప్పేసి. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఏం చేశారు, 2047 మిషన్ అని చెప్పి అన్నారు. 2047 అంటే ఎట్లా, ఇదేమో 2024 అంటే ఇంకొక 2 to 3 టర్మ్స్ ఉందన్నమాట. అప్పటికి డెవలప్ అవుద్దని చెప్పి అన్నారు. సో జగన్ గారికి ఇచ్చింది 5 years, ఇంకొక 5 to 10 years ఇచ్చడం అంటే కనుక డెవలప్మెంట్ ఏంటనేది కనబడుతుంది అన్న. సో ఒకటేసారి ఎన్ని అయిపోవాలంటే ఎట్లా? ఈ 5 yearsలో 2 to 3 years కోవిడ్ వల్లే వేస్ట్ అయిపోయింది. ఇంకా జగన్కి ఎక్కడ టైం ఇచ్చారు చెప్పండి? అంటే జాబ్స్ పరంగా చాలా యువత చాలా ఫీల్ అవుతున్నారు, అసలు జాబ్సే లేవు జగన్ పాలనలో అని చెప్పేసి. అన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందన్న, 100 మంది పనిచేస్తున్నారు. 100 మందిలో ఓ 10 మంది రిటైర్ అయిపోయినా, ఇది ఒకవేళ 10 మంది లేకపోయినా, అప్పుడు ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక జాబ్స్ పడతాయి. సో ప్రతి వాళ్ళు జాబ్స్ 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 అంటారు. అందరికీ రావాలని గ్యారెంటీ లేదు కదా. 4 కోట్ల మంది ప్రజలు అందరికీ జాబ్స్ రావాలంటే ఎట్లా? ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. ఆయన దాచిపెట్టుకుంటాడు జాబ్స్ ఏమన్నా? ఓకే, అంటే మద్యపానం నిషేధం కానీ ఎందుకు చేయలేకపోయారు అనుకుంటున్నారు? మద్యపానం నిషేధం అంటే కనుక ఒకటేసారి సడన్గా మందు మానేస్తే జనాలు చచ్చిపోతారని చెప్పి మెల్లమెల్లగా ఇప్పుడేమో కొంచెం వేరే రకమైన మందులు తేవడం వల్ల కొంతమంది చాలామంది అవాయిడ్ చేశారు. అదే నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా అవాయిడ్ చేస్తారు. ఒకటేసారి సడన్గా చేస్తే కనుక వాళ్ళ ఆరోగ్యాలు సడన్గా పడిపోతాయని చెప్పడం వల్ల మద్యపానం నిషేధం సడన్గా చేయకుండా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే మందు కల్తీ మందు అయిపోయింది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మందు అనేది పెద్ద కల్తీ, అసలు మందు అనేది తాకూడదు. ఇంకా దాంట్లో కల్తీ ఏంది మంచి ఏంది చెప్పండి? ఏదైనా మందు ఇప్పుడు కల్తీ మందు అంటే కనుక దగ్గర 1 మంది చచ్చిపోవాలి కదా, ఎవరు చచ్చిపోలేదే? మందు టేస్ట్ లేదని చెప్పండి అంతే, కల్తీ ఏం కాదు అది. వాళ్ళకి సరిగ్గా నచ్చలేదు అంతే. ఓకే, మరి నెక్స్ట్ జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఇంకేం మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? అదే మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది, అమరావతి సింగపూర్ అయిపోద్ది. ఇక చూసినాక మనం చూసుకుంటే ఏపీ అనేది ఎడ్యుకేషన్ పరంగా టాప్ 2లో ఉంది. నెక్స్ట్ టైం టాప్ 1 వచ్చేస్తుంది అనమాట. సో ఈ 5 yearsలో అమరావతి పైన ఎందుకు ఏం చేయలేకపోయారు? అంటే 3 రాజధానులు ఏం చేయలేకపోయారు అంటే 2 to 3 years కోవిడ్ తినేసింది. ఇంకా ఆయనకి ఇచ్చింది అంతా 2 years టైం. 2 years టైం అంటే ఇప్పుడు ముందే రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది. సో ఆ అప్పులు తీర్చడానికి ఆయన టైం సరిపోవట్లేదు. ఇంకొక 5 years ఛాన్స్ ఇవ్వాలి కదా, ఒక 10 years 15 years ఛాన్స్ ఇస్తాను కదా. అంటే 3 రాజధానులు అని చెప్పేసి చెప్పారు కదా, ఆ 3 రాజధానులు ఎందుకు మినిమం కూడా స్టార్ట్ చేయ, ఒక కిటుక కూడా వేయలేదని చెప్పేసి జనాలు అంటున్నారు. ఇక 3 రాజధానులు అన్నాడు కదా, ముహూర్తమే సెట్ కాలేదు దాని అంటే ఇంకా వాళ్ళు చూస్తున్నారు మెయిన్లీ అమరావతి మీద ఫోకస్ చేస్తున్నారు కదా. 3 రాజధానులు అన్నారు, ఏమో చేస్తారేమో చెప్పలేము. ఒక మాటలో నెక్స్ట్ సీఎం మళ్ళీ నెక్స్ట్ సీఎం మళ్ళీ గన్నే పేలుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో మళ్ళీ అందరూ కూడా జగన్ అన్న అని చెప్పి అంటున్నాం. మళ్ళీ జై జగన్.